అందరికీ నమస్కారం. నరసింహ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మనము అనంతగిరి వికారాబాద్ కొండలకు ట్రెక్కింగ్కు వెళ్తా ఉన్నాం. చూడండి. ఇక్కడ మనము ఫారెస్ట్ పోయే ముఖద్వారం ఇది. ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్కు బయలుదేరుతూ ఉన్నాం. తెలంగాణ ప్రకృతి శ్రీ అనంతగిరి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బురపరుస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బురపరుస్తుంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మనాభ స్వామి ఆలయం అందరినీ ఆకర్షిస్తుంది. అనంతగిరిని తెలంగాణ ఊటీగా చెప్పవచ్చు. ఈ కొండలపై నుండి నీరు ఉస్మాన్ సాగర్ మరియు అనంత సాగర్కు ప్రవహిస్తాయి. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైనవి. హైదరాబాద్ నుండి ప్రవహిస్తున్న మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం. వికారాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో పెద్దముల్కు సమీపంలో ఉన్న కోట్పల్లి ప్రాజెక్టుకు హాలిడే స్పాట్గా మారుతుంది. భూమి నుంచి గంగా బుడగ రూపంలో రావడం వల్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయంగా పిలువబడుతుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడి కోనేటిలో నిత్యం జలం ప్రవహించడం విశేషం. ఆ జలం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి ప్రతి అరగంటకు వికారాబాద్కు వెళ్ళే బస్సులు ఉంటాయి. వాటితో పాటు తాండూర్, కర్ణాటక వెళ్ళే సర్వీసులు సైతం అక్కడి నుంచే వెళ్తాయి. రైలు సదుపాయం ఉన్న వాళ్ళు వికారాబాద్కు రైళ్ళు కూడా రావచ్చు. ముంబై వెళ్ళే ప్రతి రైలు ఈ స్టేషన్లో ఆగుతుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి అనంతగిరి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలు, జీపుల్లో లేదంటే తారూర్ వెళ్ళే లోకల్ బస్సులు కూడా వెళ్ళొచ్చు. పర్యాటకులు తమ సొంత వాహనాల్లో వెళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇక్కడి నుంచి బయలుదేర నుండి 1 గంట సమయం పడుతుంది. తిరిగి రావడానికి 1 గంట పడుతుంది. ఇక్కడ పూర్తిగా దట్టమైన అడవి, చల్లటి ప్రదేశం, షూటింగ్లకు అనువైన ప్రాంతం. ఇక్కడ ఎర్రటి మట్టి, చక్కటి అందమైన ప్రకృతితో కూడిన ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ అడవి లోపల కొన్ని రకరకాల జంతువులు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మనం బయలుదేరుతారు. అక్కడ గుంపులుగా 4, 5, 10 మంది గుంపులుగా బయలుదేరుతారు. వికారాబాద్ అడవులు తెలంగాణలోని అత్యంత పురాతన దట్టమైన అడవి ప్రాంతంలో ఒకటి. ఇది అనంతగిరి కొండలతో ముడిపడి ఉంది. మూసీ నదికి జన్మస్థలంగా చారిత్రక శ్రీ అనంత పద్మస్వామి ఆలయానికి నిలయంగా ఈ అడవి ప్రత్యేక గుర్తింపు. వికారాబాద్ పట్టణం నుండి సుమారు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుండి
దాదాపు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మరియు వారాంతపు విహారయాత్రలకు ఒక అద్భుతమైన గమ్యస్థానం. ఈ ప్రాంతంలోని ఒక ప్రధాన పర్వత ప్రాంతం. ఇక్కడ పచ్చని ప్రకృతి దృశ్యాలు, నడక మార్గాలు మరియు స్వచ్ఛమైన నీటి ప్రవాహాలు ఉంటాయి. హైదరాబాద్ సమీపంలోని ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ సరస్సులకు ఇది ఒక ముఖ్యమైన నీటి వనరుగా పనిచేస్తుంది. మరియు కోటపల్లి రిజర్వాయర్ వంటి సుందరమైన ప్రదేశాలకు నెలవు. బహిరంగ ట్రెక్కింగ్, పక్షులను చూడటం, ప్రకృతి ఫోటోగ్రఫీ మరియు ప్రశాంతమైన పగటిపూట విహారయాత్రలకు ప్రసిద్ధి చెంది
ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.